అపోస్తుడైన పౌలు గారు ప్రతి సంఘానికి రాస్తూ సంఘముల యొక్క బలహీనతలను, సంఘం యొక్క తప్పిదములను, వీటన్నిటిని గూర్చి ఈ పత్రికల్లో రాశారు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి ప్రకటన గ్రంథము సంఘాలకు రాస్తున్నాడు. ఆల్రెడీ స్థిరపరచబడిన వారికి రాస్తున్నాడు, నమ్మిన వారికి రాస్తున్నారు, విశ్వసించిన వారికి రాస్తున్నారు, బలపరచబడినటువంటి వారికి రాస్తున్నారు. సంఘముల గురించి, సంఘములో ఉన్నటువంటి బిడలను గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథం ఇంకా మరలా చెప్పాలి అంటే సిద్ధపాటుకి సంబంధించినటువంటి గ్రంథము. మనం గడిచిన వారము 3 సంఘములను గురించి మనం నేర్చుకున్నాము. ఏ సంఘాలు చెప్పగలరు ఎవరన్నా? వెరీ గుడ్. క్రీస్తు ప్రభువారిని గురించి, ఆయన ఆకాశమందు ఏ స్థితిలో ఏ రీతిగా ఉన్నాడో మనకు తెలుసు. యోహాను ఎక్కడ ఉండి రాశాడో తెలుసు. ఎవరి చేత యోహాను వెళ్ళాడో ఇదన్నీ మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇంకొక సంఘమును గురించి చదవబోతున్నాం. మొత్తం ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. ఈ 7 సంఘాలు ఎక్కడున్నాయని కాదు, 7 సంఘాల్లో ఒక్కొక్క సంఘముగా చెప్తూ ప్రతి సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మొదటి సంఘం ఏమంటుంది? ప్రేమ లేదంట. మొదటి సంఘం ఏంటిదంట? ప్రేమ లేదు. వీళ్ళు సంఘంలో ఉన్నటువంటి వారిని గురించే, బయట వారిని గురించి కాదు, నమ్మినటువంటి వారిని గురించి, రక్షణ పొందినటువంటి వారిని గురించే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే ప్రేమ లేదు నీకు అంటున్నాడు. అన్నీ బాగున్నాయి, ప్రార్థన చేస్తున్నావు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, నీకేమైనా అవసరత శ్రమ కలిగినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, అయ్యగారి కోసం ప్రార్థనలు చేస్తున్నావు, సంఘస్థుల కోసం. కానీ ఒక చోట ఎక్కడంట ప్రేమ అనేది నువ్వు కోల్పోతున్నావు, ప్రేమ అనేది లేదంట నీ మధ్య. అలాగా స్మరణ సంఘంలో ఏం చెప్తున్నాడు? శ్రమల వల్ల నీవు కృంగిపోతున్నావు, దేవుని మీద విశ్వాసము, దేవుని మీద నమ్మకం నీకు లేదు. కాబట్టి సంఘములో ఉన్నటువంటి వారికి ఏం చెప్తున్నాడు? నమ్మకం కలిగి ఉండు అంటున్నాడు. అర్థమైంది కదా? నమ్మకం కలిగి ఉన్న వారికి ఏమి ఇస్తానంటున్నాడు ఆయన? జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మూడోది ఏం సంఘము? పెర్గాము సంఘము. ఇందులో ఏం చెప్తున్నాడు? వెరీ గుడ్. విగ్రహాలకు అర్పించింది తినడము, ఇంకా జారత్వము చేయడము, వీటిని గురించి మాట్లాడుతున్నాడు, వీటిని గురించి హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కూడా 4వది కూడా అదే రీతిగా ఉంటుంది. తుయాతైరా సంఘము. అసలు ఈ సంఘముల గురించి మాట్లాడుతున్నాడు కదా, అసలు ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే చివరి దినమున లోకమంతా ముగించిన తర్వాత తీర్పు దినంలోనికి మనం వెళ్తాం. తీర్పు దినంలోనికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరిని గూర్చి, భూమి మీద పుట్టిన మొదటి వ్యక్తిని గూర్చి చివరి వ్యక్తి వరకు ఏం జరుగుతుందంట? తీర్పు జరుగుతుంది. మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము చదువుకున్నప్పుడు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దూతలు పడమట నుండి తూర్పు వరకు, అంటే ఈ మూల నుండి ఆ మూల వరకు ఆయన ప్రజలను ఏం చేస్తుందంట? అది పోగు చేస్తుంది. ఆయన ప్రజలందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తుంది, వారందరినీ తీసుకొస్తుంది. అలాగే ఆ అంతిమ దినాల్లో తీర్పు దినమున ఆ దేవదూతలు అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తాయి. అదేంటి? ఎంతో కాలాల నుంచి ఉన్నారు కదా, అందరినీ ఒకే చోటకి తీసుకొస్తారంటే అందరినీ ఒకే కాలానికి ఒకే చోటకి తీసుకొస్తారు. మనం చాలా చోట్ల ఫ్యూచర్ని చూస్తామా, లేదంటే జరిగిపోయిన దాన్ని చూస్తామా అంటే చూడలేము. కానీ రాకడ సమయంలో చనిపోయిన వారు, హిస్టరీలో బ్రతికినటువంటి వారిని కూడా మనం ఏం చేస్తాం? చూస్తాము. ఇది యథార్థము, దేవుని యొక్క సృష్టి. దీన్ని బట్టి సైంటిస్టులు ఫ్యూచర్ని చూడగలమా, లేక హిస్టరీకి బ్యాక్ వెళ్ళి మరలా చూడగలమా అనుకుంటారు. సాధ్యపడదు. అది దేవుని యొక్క ఆలోచనలోనే, ఆ తీర్పు దినముల రోజులోనే మనము వెళ్ళగలుగుతాము. జాగ్రత్తగానండి. ఇది ఎవరి కోసం అంటే నీ గురించే చెప్తున్నాడు దేవుడు, నీ గురించే చెప్తున్నాడు. సృష్టించిన వారిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన
పోలిక చొప్పున ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. కేవలం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన పోలిక చొప్పున ఉన్నటువంటి మనల్ని గురించి మాట్లాడుతున్నాడు. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినాలి. ఓకేనా? ఇప్పుడు ఆ రాకడ సమయంలో క్రీస్తు ప్రభువారి తీర్పు దినమందు చక్కగా మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని పిలుచుకొని వచ్చాడు దగ్గరికి. ఒక వ్యక్తిని పిలుచుకొని వచ్చాడు. అది మీలో మీరే అనుకోండి. ఆ వ్యక్తి ఎవరంటే మీరే అనుకోండి. మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను చూచి ఉన్నాను, చాలా సంతోషం వేసింది. నీ విశ్వాసమును నేను చూసి ఉన్నాను, ఇంకా ఆనందం వేసింది. నీ నమ్మకమును నేను విన్నాను. నువ్వు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసావు, నేను విన్నాను. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఉదాహరణకు అనుకోండి, మీరే ఆ తీర్పు దినంలోనికి వెళ్ళారు. తీర్పు అయిన తర్వాత అటువైపు ఉన్నటువంటి పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. అర్థమైంది కదా? ముందైతే తీర్పు జరుగుతుంది, తర్వాత పరలోక రాజ్యం. ఈ తీర్పు జరిగిన తర్వాతే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ తీర్పు దినమున క్రీస్తు ప్రభు వారు మొదలుపెట్టారు. నీ క్రియలను నేను చూసి ఉన్నాను, నాకు ఆనందం వేసింది అనగానే నువ్వు ఏమా సంబరపడిపోతావు. ఇంకా నా రాజ్యం, పరలోక రాజ్యానికి నేను వెళ్ళిపోతున్నాలే అనుకుంటావు. మరలా అన్నాడు, నీ విశ్వాసమును బట్టి ఇంకా ఆనందం వేసింది అన్నాడు. నీ నమ్మకం బట్టి ఇంకా ఆనందం వేసింది అన్నాడు. ఇక అయిపోయింది, నేను రాజ్యానికి వెళ్ళిపోతున్నాలే అని ఫిక్స్ అయిపోతాం. కానీ ఆయన అంటున్నాడు, అయినా నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అంటే అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి. అయినా నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫీసీ సంఘానికి అంటున్నాడు, అయినా నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. ఏదో ఆలోచన చేత ప్రేమను కోల్పోయావు. రెండో సంఘంలో అంటున్నాడు, అయినా నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. శ్రమ వచ్చినప్పుడు నువ్వు నన్ను దూషించావు, శ్రమ కలిగినప్పుడు నన్ను వ్యతిరేకించావు, శ్రమ కలిగినప్పుడు నా మీద ఆధారపడకుండా నువ్వు వెళ్ళిపోయావు. అసలు సంఘాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికిపోయావు. మరలా ఇంకొక సంఘం, పేర్గాము సంఘంలో ఉంటున్నావు. అయినా నీ మీద తప్పు ఒకటి మోపవలసిందని నువ్వు బాగా మందిరానికి వచ్చి అన్నీ చేస్తున్నావు. మరలా నువ్వు ఏం చేస్తున్నావు? విగ్రహారాధనలకు వెళ్ళిపోతున్నావు. అటు ఉంటున్నావు, ఇటు ఉంటున్నావు. అటో కాలు వేస్తున్నావు, ఇటో కాలు వేస్తున్నావు. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి నువ్వు ఆ రోజు మంచి క్రియలు జరిపించావు, మంచి విశ్వాసమును గర్పించావు, అందరి ఎడల ప్రేమను చూపించావు, అందరి ఎడల చూపించావు. కానీ తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటి అంటే, మరలా నువ్వు దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలను, అనగా విగ్రహారాధనే కానీ, జాగ్రత్తమే కానీ, శరీర కార్యములలో ఒక్కటి చిన్నది జరిపించి దాని నిమిత్తం నువ్వు పాప క్షమాపణ, మారు మనసు లేకుండా మరలా దేవుని రాజ్యములో అడుగు పెట్టాలని వస్తున్నావు. నువ్వు నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేసుకో. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశము. సంఘములో సరిచేసేటటువంటి అవకాశము, సరిదిద్దుకునేటటువంటి అవకాశము అన్నీ ఉన్నాయి అంటున్నాడు. ఏదో చిన్నదాన్ని నువ్వు లోపిస్తున్నావు అంటున్నాడు. సంఘాలను ఉన్నటువంటి ప్రజలను, జనులను లేదా బిడ్డలను పరిశీలించి వారందరినీ ఒక 7 సంఘాలుగా స్థిరపరిచి ఈ 7 సంఘాలను గురించి మాట్లాడుతూ ఇందులో మీరు ఉన్నారేమో నిశ్చయించుకోండి అంటున్నాడు. ఎందుకంటే నేను తీర్పు దినము రోజున తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని నీ మీద కనుక నేను మోపాను అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి పడతావు? అగ్నిలోనికి వెళ్ళిపోతావు. అయ్యా మరి మిగతాయి నేను చేశాను కదా అంటే సరిపోతుందా? సరిపోదు. అన్నీ బాగానే చేశాను, ఇది ఒక్కటే ఏముందిలే కానిచ్చే అంటే అయిపోద్దా? అవ్వదు. బేరాలు ఉండవు అక్కడ ఇంకా మాట్లాడడానికి. ఖచ్చితంగా, నిశ్చయంగా దేవుడిని నువ్వు జరపవలసింది జరిపించి తీరాల్సిందే. చక్కగా చూస్తున్నాడు ఆకాశం నుండి, పై నుండి దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు చక్కగా. నరుడు ఎంత పిచ్చిగా ఉంటున్నాడు, ఎంత అజ్ఞానంతో ఉంటున్నాడు. ఈ సృష్టిని నేను సృష్టించాను, కానీ ఈ సృష్టిలో దేవుడే లేడనుకొని ఇష్టానుసారంగా తినుము, త్రాగుము, సుఖించుము అని ఆనందంతో గంతులు వేస్తున్నారు కదా వీళ్ళు. ఆయన కొంతమందిని చూసి బాధపడుతున్నాడు, కొంతమంది చూసి నవ్వుతున్నాడు, కొంతమంది చూసి చింతిస్తున్నాడు. చూడండి ఎంతటి వేదన కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూడండి. మనం ఎంత ఆలోచన చూడండి. ఆయన ఊరుకుంటున్నాడు, తినుము, త్రాగుము, సుఖించుము, జరిగినంతకాలం జరిగించుము అని చూస్తూనే ఉంటున్నాడు. మనుషుడు ప్రతి అడుగును చూస్తున్నాడు, నువ్వు నేను వేస్తున్న ప్రతి అడుగును చూస్తున్నాడు.
అది ఎటువైపు వేస్తున్నావో చూస్తున్నాడు. రేపు అదే రోజు తీర్పు దినమున తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని చెప్పి నీ యొక్క హిస్టరీ అంతా ఆయన నీ ముందు పెడతాడు. హిస్టరీ అంతా ముందు పెడతాడు. ఆయన వాక్యానుసారంగా సంఘానుసారంగా ఏమంటున్నాడు? అన్నీ ఉన్నాయి, ఇదిగో ఈ చిన్నది ఉంది, ఆ చిన్న దానిని బట్టి తీసుకెళ్ళి అగ్నిలో వేస్తున్నాడు. ఆ చిన్నదాన్ని ఉంటేనే అగ్నిలో వేస్తున్నాడు. అంటే మన దేహమంతటా కుళ్ళు ఉంది, ఇంకా మన దేహమంతటా పాపం ఉంది, మన దేహమంతటా చండాలంగా ఉన్నప్పుడు మొత్తం అసలు ఒక తప్పు మోపవలసిందని కూడా ఉండదు, తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాడు. మొదటి అధ్యాయంలో యోహాను గారితో మాట్లాడారు క్రీస్తు ప్రభువారు. ఆయన స్వరం విన్నప్పుడు ఎలాగున్నాడంట? ఆయన చచ్చిన వాని వలె క్రీస్తు ప్రభువారి పాదముల యొద్ద పడి ఉన్నాడు యోహాను. ఆయన స్వరము, ఆయన మాట్లాడుతున్నట్టు, వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్టు నీకు అనిపించాలి, అది నీ చెవున పడాలి. అప్పుడే మనము అది దేవుని వాక్యంగా, దేవుని మాటగా మనం స్థిరపరచబడతాం. చూడండి ఎంత చక్కగా ఒక చోట చెప్తాను, ఇంకా మరలా చెప్తాను. ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి. అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. క్రియలను, మనం చేసే క్రియలు, ఏ క్రియలు? బయట క్రియలు కాదు, దేవుని యొక్క క్రియలను గురించి మాట్లాడుతున్నాడు. దేవునిలో నువ్వు చేసేటటువంటి క్రియలను గురించి నేను ఎరుగుదును. ఇంకా నీ ప్రేమను గురించి నేను ఎరుగుదును. మీరు సంఘంలో ఒకరి పట్ల ఒకరు చూపిస్తున్నటువంటి ప్రేమను నాకు తెలుసు, అది కూడా నేను ఎరుగుదును. నీ విశ్వాసమును నేను ఎరుగుదును. పూర్తిగా నా మీద ఆధారపడ్డావు, పూర్తిగా నా మీదే ఆధారపడ్డావు, ఆ విశ్వాసమును కూడా నేను ఎరుగుదును. ఇంకా ఏమంటున్నాడు? నీ పరిచర్యను, సేవకులకే కానీ, మరి సంఘస్థులు ఎవరైనా రోగి అయి ఉంటే కానీ ఏది ఆశించకుండా వారికి పరిచర్య, సేవలు అందించడం మాట, సేవ చేయడము, వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉన్నటువంటి సేవే చేయడం. అలాగే దేవుని యొక్క సువార్త ప్రకటించేవారే కానీ, అంటే మనం స్టేజ్ మీద చెప్పే వాక్యం కాకపోవచ్చు, కానీ ఎవరైనా మన సహోదరుడు ఇంటికి వచ్చినప్పుడు, లేదా వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినప్పుడు దేవుని వాక్యము, ముసలమ్మ ముచ్చట్లు కాకుండా దేవుని వాక్యం చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వారిని బట్టి మాట్లాడుతున్నాడు. అవి కూడా నేను ఎరుగుదును. నీ సహనమును కూడా నేను ఎరుగుదును. నువ్వు ఎంతో సహించుకొని ఉన్నావు, ఎంతోమంది నీ మీద నిన్ను దూషించారు, ఎంతోమంది నువ్వు చేసేది కరెక్ట్ కాదన్నారు, ఎంతోమంది నిన్ను అవమానించారు, ఆ సహనమును కూడా నేను ఎరిగాను, వీటన్నిటిని ఎరిగాను, గుర్తుంచుకున్నానని చెప్తున్నాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడు? నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అసలు ఇంకా ఎక్కువ చేస్తున్నావు. దేవునిలో వాక్యం వింటున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నావు. ఇది మొదట నువ్వు నేర్చుకున్న దానికంటే కడపటి స్థితికి వచ్చేసరికి ఎక్కువ చేస్తున్నావు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేటటువంటి వాడి కొద్దిగా, కానీ ఇప్పుడు అందరి కోసం, ప్రతి ఒక్కరి సంఘంలో అందరి కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు. ఇది కడపటి స్థితి, ఇంకా ఎక్కువైన అని మాట్లాడుతున్నాడు. చూడండి, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమంటున్నాడు? అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. ప్రవక్తినని తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ఏంటా తప్పు? ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను ఒక స్త్రీని నీ ఉండనిచ్చి ఉన్నావు అంట. యెజబెలు స్త్రీని ఉండనిచ్చి ఉన్నావంట. యెజబెలు స్త్రీ ఎవరో తెలియదు. మరి ఏం ఉండనిచ్చావు? ఎక్కడ ఉండనిచ్చావు యెజబెలు స్త్రీని? ఎక్కడ ఉండనిచ్చారు యెజబెలు స్త్రీని? మందిరంలో, ఇంకా హృదయాల్లో. యెజబెలు స్త్రీని ఎక్కడ ఉండనిచ్చారు? హృదయాల్లో ఉండనిచ్చారు. ఇప్పుడు యెజబెలు స్త్రీని మనం తెలుసుకోవాలి. యెజబెలు స్త్రీ ఎవరో? మనం పాత నిబంధనకి వెళ్ళాలి. ఆహాబు రాజు, ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు రాజు యొక్క భార్య. ఆహాబు రాజు యొక్క భార్య. ఈమె వేరే దేశాన్ని నుండి వచ్చి ఇజ్రాయేల్ దేశానికి వచ్చింది. ఈమె యొక్క ఆలోచన ఏంటంటే, యెహోవా దేవుడు కాదంట. మన సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు కాదు. మరి ఎవరు ఈమె దేవుడు అంటే? బయలుదేవతలంట. బయలుదేవతలు, అబద్ధ దేవుళ్ళను దేవులుగా సృష్టించినటువంటి ఆవిడ ఎవరో? ఈ యెజబెలు భయంకరమైనటువంటి స్థాయిలోకి విగ్రహారాధన యెజబెలు తీసుకెళ్ళిపోయింది. అసలు ఆ రాజ్యంలో యెహోవా దేవుడు అనే వాడిని లేకుండా తీసుకెళ్ళిపోయింది.
అంటే ఏం చేసిందంటే ఆ ఇజ్రాయేలు ప్రజలకు యెహోవా దేవుణ్ణి ఏం చేసింది ఈ యెజబెల్ గారు? ఏం చేసింది? దూరం చేసేసింది. దూరం చేసేసింది. అప్పుడు వరకు దేవుణ్ణి ఆరాధించారు, మహింపరిచారు, బలులు అర్పించారు. కానీ ఇప్పటి నుండి ఆ బలులు ఎవరు లేదు. ఆ బలులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? బయలు దేవతలకు వెళ్ళిపోతున్నాయి. ఆయనకు రావాల్సిన ఘనత ఎవరికి తీసుకెళ్ళింది? బయలు దేవతలకి పంపించేస్తుంది. ఆయనకి రావాల్సిన మహిమ ఎవరికి తీసుకెళ్ళింది? ఆ బయలు దేవతలకి తీసుకెళ్ళిపోయింది. ఆమె అంటూ ఒక 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 ప్రవక్తలను సృష్టించుకుంది ఈ బయలు దేవతల కోసం. ఇప్పుడు యెహోవా ప్రవక్తలను ఏం చేసిందంటే చంపించేసింది. అంతేకాకుండా ఒక పెద్ద ద్రాక్ష తోట కల నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆహాబు రాజుకు బలవంతంగా లాగించేసుకుంది. బలవంతంగా చేపించేసింది. చూడండి ఎటువంటి స్థితి. ఇజ్రాయేలు ప్రజలందరినీ ఆ విగ్రహాలకు నడిపించింది. తినుము త్రాగుము సుఖించుము అనే రీతిగా నడిపించేసింది. ఆ పలానా రోజు ఇలాగ చెయ్యాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ దేవుళ్ళకి ఇష్టము, ఇలాంటివి ఇష్టము, ఇలాంటివే చెయ్యాలి, ఇలాంటి వేషధారణ కావాలి, ఇలాంటి ఇంకా చెప్పాలంటే ఒక స్త్రీలను తీసుకురావటము, ఒక పురుషులను తీసుకురావటము, ఒక పసిబిడ్డలను తీసుకురావటము, వాళ్ళు బలులు అర్పించటము, ఇటువంటివన్నీ ఆ యెజబెలు జరిపించినటువంటి విషయము. ఇవన్నీ చేయటము ఇజ్రాయేలు ప్రజలు యెహోవా నుండి ఏమైపోయారు? దూరం అయిపోయారు. మరి యెజబెలు అనేటువంటి స్త్రీని నీవు నీ హృదయంలో ఉండనిచ్చావు. మరి నువ్వు నేను ఉండనిచ్చామంటే లేకపోవచ్చు. కానీ ప్రపంచం గురించి దేవుడు వాక్యానుసారంగా చెప్తున్నాడు. ఒక మారుమూల ప్రదేశానికి వెళ్ళామంటే వారు ఉండనిచ్చారంట. సంఘములో ఉన్నటువంటి వారే యెజబెలు స్త్రీని. అంటే అటువంటి విగ్రహారాధన సంఘములో ఉండి కూడా జరిపిస్తున్నారు. ఆరత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నదంట. ఎవరో? యెజబెలు దాసులను మోసపరచడానికి. మీరు తినండి, ఏం కాదు రాణిని నేను చెప్తున్నాను అంటుంది. రాణి ఆజ్ఞ తప్పితే ఏం చేస్తారు? రాణి ఆజ్ఞ తప్పితే ఏం చేస్తారు? చంపేస్తారు. రాజు రాణి ఇద్దరు పవర్ఫుల్లే. రాణి అయితే మరీ ముండికేస్తుంది, ఇంకా ముండికేస్తుంది. ఆయన చంపుతావా? ఆయన చంపించేదాకా వదలదు. ఏమైనా నిద్రపోదు, ఏం చేయదు, అన్నం తిందో ముండికేసిద్ది. రాజు నోట ఆ మాట పలికించేదాకా. చూసాక యోహాను తల ఎలా తీసేశారు? యోహాను తల రాణి కావాలని. కానీ ఆ సమయంలో రాజు పేరేంటి? హేరోదు రాజు. ఇంకో హేరోదైనా. ఈ హేరోదు రాజు యోహాను మీద కొంచెం దయ చూపించినప్పటికీ ఈవిడ మటుకి దయ చూపించలా. ఖండించాల్సిందే శిరస్సును. యోహాను శిరస్సును, బాప్తిస్మం ఇచ్చి యోహాను శిరస్సును ఖండించాల్సిందే. అది తీసుకొచ్చి పెద్ద పల్లెంలో నాకు పెట్టాల్సిందే అంది. రాణి అనుకుంటే చేయాల్సింది చేస్తుంది. ఇదే యెజబెల్ రాణి ఆహాబు రాజును కూడా అసలు మాయం చేసేసింది. అసలు ఆహాబు రాజు పాలిస్తున్నాడా, యెజబెలు పాలిస్తుందా కూడా తెలియడంలా ఆ ఇజ్రాయేల్ దేశాన్ని. మొత్తం ఆ దేశమంతటా ఈ యెజబెలు గుప్పెట్లో ఉండిపోయింది. అందుకే పాపం ఎక్కువైపోయింది. అందుకే ఆమె ప్రకటన గ్రంథంలో కూడా తీసుకొచ్చాడు క్రీస్తు ప్రభువారు. ప్రకటన గ్రంథంలో కూడా మాట్లాడుతున్నాడు. ఆ యెజబెలు చేసినటువంటి క్రియలు మరలా నీ హృదయంలో ఉండనిచ్చావు అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు యెజబెలు అనే స్త్రీని మనం ఉంచుకొనకూడదు. దేన్ని విడిచిపెట్టాలి? జాగ్రత్తను విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? విగ్రహారాధన విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? వ్యభిచారమును విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? నరహత్యను విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? కామాతురతను విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? కోపమును విడిచిపెట్టాలి. ద్వేషమును విడిచిపెట్టాలి. అర్థమైందా? అసూయను విడిచిపెట్టాలి. కుళ్ళుని విడిచిపెట్టాలి. ఇవన్నీ మనిషిని పీక్కు తినేయాయి. మొదటిగా ఏంటంట? క్రీస్తు ప్రభువారు మనకు నేర్పించిందే అది ప్రేమ. ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు ఎంత ద్వేషించారు ఆయన్ని. అయినా సరే మత్తయి సువార్తలో మనం నేర్చుకుంటుంది ఏంటంటే క్రీస్తు ప్రభువారు అప్పగింపబడేరు ముందు కాలము కూడా ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా మారాలనుకున్నాడు. పాపం ఆయన వీళ్ళు కూడా మారాలనుకున్నాడు ఆయన. ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా వీళ్ళు మారు మనసు పొందాలి, వీళ్ళు గ్రహించగలగాలి అని అనుకున్నారు. అంతటి ప్రేమ కలిగి ఉన్నాడు క్రీస్తు ప్రభువారు. నేర్పించాడు. రాళ్ళు వేసిన వారి మీద మారు మనసు పొంది వారు కూడా బాగుండాలనుకున్నాడు క్రీస్తు ప్రభువారు. ఆ ప్రేమ మనకు నేర్పించెళ్ళాడు. అట్టి ప్రేమను మనం పొందాలి.
అట్టి ప్రేమను మనం పొందాలి. మన సహోదరులు, మన స్నేహితులు, మన సంఘము, మనతో పనిచేసేవారు ఎవరు ద్వేషించినప్పటికీ మనం వారిని ప్రేమిస్తూనే ఉండాలి. అందరినీ ప్రేమించాలి. అది దేవునిలో ఉన్న వారైనా, దేవునిలో లేని వారైనా ప్రేమిస్తూనే ఉండాలి. మిగతా అన్ని విషయాలు ప్రతిదీ క్షుణ్ణంగా జరిపించుకొని మనము దేవుని స్థితిలో నీతిమంతులుగా అగపడాలి, ఇష్టంగా అగపడాలి. అప్పుడే మన దేవుని రాజ్యంలోనికి అడుగు పెడతామంటున్నావు. ఒక అడుగు దాటి వెళ్ళిన తర్వాత ఒక క్రొత్త లోకాన్ని నువ్వు చూస్తున్నావు, కొత్త లోకాన్ని నువ్వు చూడబోతున్నావు. అద్భుతమైనటువంటి లోకము. ఇంకా చెప్పాలంటే ఐగుప్తు నుండి విడిపించి ఇజ్రాయేలు దేశానికి ఏమి ఇస్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశము, మంచి అద్భుతమైనటువంటి దేశాన్ని అక్కడ ఇస్తానన్నారు. వాళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో అందరూ పడిపోయారు. మొదటి సూచక్రియ పామును పడేశాడు, తెగులు తెరిపించాడు. ఎన్ని తెగులు వచ్చినాయి? అందరూ కలిసే ఉన్నారు, అతుక్కునే ఉన్నారు. ఎవరో? ఇజ్రాయేలీలు, ఐగుప్తీయులు. ఇక్కడ ఒక ఇల్లు ఇజ్రాయేలీది ఉంటే పక్కనే ఐగుప్తీయుడిది ఉందంట. పురుగులు ఐగుప్తీయుడి దగ్గరకు వచ్చింది కానీ ఎవరి దగ్గరికి రాలా? ఇజ్రాయేల్ దగ్గరికి రాలా. మరి ఇది అద్భుతమే కదా. ఇప్పుడు పక్కనున్న ఇజ్రాయేలుడు ఏం చూడాలి? దేవుడు ఎంత గొప్పవాడు అని అనుకోవాలి కదా. అనుకున్నాడు. అట్లాగే 10 తెగుళ్ళు వచ్చినాయి. నీళ్ళు ఏమైపోయినాయి? రక్తం అయిపోయింది. ఇప్పుడు ఐగుప్తీయులకి ఆ నీళ్ళు ఏంటంట? రక్తపు నీళ్ళు. కానీ ఇజ్రాయేలు ప్రజలకు మంచినీళ్ళే, చక్కగా తాగేసేటటువంటి నీళ్ళు. వీళ్ళేమో ఇజ్రాయేలు చక్కగా త్రాగుతూ ఉన్నారు. వీళ్ళేమో ఐగుప్తులు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. ఎందుకంటే అది రక్తము. కప్పలంట, మిడతలంట. ఇంకా చెప్పాలంటే ఐగుప్తులో ఉన్న పసిబిడ్డలు అందరూ చచ్చిపోయారు. ఇజ్రాయేలు పిల్లల మటుకి వారికి ఏం కాల. ఇప్పుడు అంత స్థితిలో నుండి వారిని రప్పించుకొని మరలా సముద్రమును 2 పాయలుగా చీల్చి పొడి నేల మీద నడిపించుకుంటూ వెళ్ళాడు. ఎంత విశ్వాస నమ్మకం ఉండాలి. దేవుడు అద్భుత కార్యములు ఇప్పుడు చేస్తానంట్లా, అద్భుత కార్యము చేస్తానంట్లా. వాళ్ళందరినీ నమ్మించాలి. గ్రంథాన్ని అప్పుడు రాయబడలేదు. అప్పటికి వారికి తెలియపరచాలంటే ఆయన మాట్లాడాల్సిందే, సూచక్రియలు జరగాల్సిందే. కానీ ఈరోజు మనకు చేతిన గ్రంథం ఉంది, దేవుని వాక్యం ఉంది. అనేక మంది మారు మనసు పొంది దేవుని సువార్తను ప్రకటిస్తూ మన యొద్దకు వచ్చి సువార్తను ప్రకటించారు. అంత అద్భుతాలు చూచి కూడా వీళ్ళందరూ ఏమైపోయారంటే పడిపోయారు. ఏమైపోయారు? పడిపోయారు. మోషే గారు 40 రోజులు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ పర్వతంలో ఉన్నప్పుడు వీళ్ళకి దేవుడు కావాలని వీళ్ళే దేవుడు కట్టేసుకున్నారు. ఎంత అమాయకులో చూడండి. ఇంకా చెప్పాలంటే ఎంత అజ్ఞానులు చూడండి. వాళ్ళే దేవుని కట్టేసుకుంటే అది దేవుడు అయిపోద్దా? ఇది ఎక్కడే ఆలోచన అసలు? మంచి బంగారము, వెండి, ఇంకా ఏమి దేవాళ్ళు వాళ్ళే కట్టేసుకొని వాళ్ళే పూజలు చేసేస్తున్నారంట. ఎంతటి ఆలోచన, ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. అన్నీ చేసి కూడా వాళ్ళలో ఎవరో ఇద్దరే వెళ్ళారు. ఎవరా ఇద్దరు? వాళ్ళిద్దరే చూశారు దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. అట్లాగే సంఘంలో అనేక మంది మనం చేర్చబడ్డప్పటికీ బహు కొద్ది మందే ఆ రాజ్యాన్ని చూస్తూ ఉంటారు. ఆ 2 ఆ 3 ఆ రాజ్యాన్ని చూడాలి. ఇప్పుడు అదే ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఏదో కానాను దేశాన్ని ఇస్తానన్నాడంట, పాలుతేన్లు ప్రవహించు దేశాన్ని ఇస్తానన్నాడంట, అద్భుతమైనటువంటి దేశాన్ని ఇస్తానన్నాడంట. ఆ దేశాన్ని చూడాలని మనసులో ఒక ఆలోచన పెట్టుకొని ఆ ఆలోచన తగినట్టు బ్రతికాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ కానాను దేశాన్ని వాళ్ళు చూసేటోళ్ళు. కానీ వాళ్ళు అది పెట్టుకోవాలా, హృదయంలో పెట్టుకోవాలా. ఎక్కడికో మోషే నడిపెత్తనాడు, వెళ్ళిపోదాం ఒక దేశానికి అన్నట్టే వెళ్ళిపోయారు. ఆ దేశాన్ని చూడాలంటే దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, నెమ్మది కలిగి ఆలోచన కలిగి ఉండాలి అన్న ఆలోచన ఇజ్రాయేల్ ప్రజలకు కావాలి. సరే, వాళ్ళది అయిపోయింది. కానీ ఇప్పుడు మనం అదే స్థితిలో ఉన్నాము. దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు. ఆ రాజ్యాన్ని ఇస్తానన్నాడు. ఆ రాజ్యం యొక్క తలంపులు, ఆ రాజ్యం యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ నీ మైండ్లో తిరుగుతూ ఉండాలి. ఆ రాజ్యాన్ని మనకే ఇస్తానంటున్నాడు. ఆ రాజ్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఆ రాజ్యాన్ని నాకు ఇస్తానంటున్నాడు. ఆయన చిత్తానుగా బ్రతికే మనందరికీ ఆ రాజ్యమును ఇస్తానంటున్నాడు.
ఆ రాజ్యంని చూడాలన్న ఆలోచన నీ హృదయంలో పుట్టించు. అందులో ప్రవేశించాలన్న ఆలోచన నీ హృదయంలో పుట్టించు. అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన నీ హృదయంలో ఉంచు. అక్కడికి వెళ్ళాలంటే ఏమి చెయ్యకూడదన్న ఆలోచన కూడా నీ హృదయంలో పుట్టించు. అర్థమైందా? అక్కడ అది చూడాలి, ఆ రాజ్యాన్ని చూడాలి, నా కనులారా చూడాలి, ఆ అద్భుతమైనటువంటి లోకాన్ని నేను చూడాలి. ఇవన్నీ చూడకుండా ఏం రాదులే అనుకున్నావంటే నిత్య నరకంలోనికి వెళ్ళిపోతావు. వినండి అమ్మా దయచేసి. లోకం నీవు నేను అనుకున్నట్టు కాదు. నీవు నేను అనుకున్నట్టు వెళ్ళిపోదు లోకం. నీవు నేను అనుకున్నట్టు కాదు. అపవాది మనలందరినీ మృంగివేశాడు. ఎంతమంది బలైపోయాము, బలైపోయి వెళ్ళిపోయారు కూడా. చాలామంది వెళ్ళిపోయారు. మరికొంతమంది విశ్వాసము, నమ్మకము, ఆయన యందు నమ్మకం ఉంచారు. వాళ్ళు జ్ఞానులాళ్ళు, పరలోక వాటి యందు ఉంచారు జ్ఞానులాళ్ళు. మనుషుడు ఎంత దౌర్భాగ్యుడైపోయాడు మనుషుడు. వాళ్ళలో ఉన్నదంతా మోసముక్కుళ్ళు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని సృష్టి ఎంతో ఆలోచన కలిగి ఉన్నారు. అటువంటి జ్ఞానులైనటువంటి మనుషులు దేవుని రాజ్యమును గురించి ఎదురు చూస్తూ ఆయన రాజ్యంలో స్థిరత్వం కోసం బ్రతుకుతున్నారు ఈరోజు అనేక మంది. ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటున్నారు, ఎంత శ్రమ వచ్చినా ఓర్చుకుంటున్నారు. అన్నిటిని విసర్జించారు, అన్నిటిని విడిచిపెట్టారు, అన్నిటిని పగలగొట్టేశారు. వాళ్ళంతా లోకానుసారమైనటువంటి జీవితాన్ని, దేవుని వాక్యమును, దేవుని మాటను హృదయంలో ఉంచుకున్నారు. ఆ విధంగానే బ్రతుకుతున్నారు. చూడండి 21వ వచనం చూడండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. మన అందరికీ, సంఘంలో ఉన్న అందరికీ ఏమిచ్చాడు? అవకాశము. ప్రభు కిరణ్ గారికి అవకాశం ఇచ్చాడు. ఆలోచన కలిగి సరి చేసుకొని మారు మనసు పొందా. మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. అమ్మ నీకు అవకాశం ఇస్తున్నా. ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇస్తున్నటువంటి అవకాశమును నువ్వేం చేస్తున్నావు? విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. దేవుడిస్తున్నటువంటి అవకాశమును, మారు మనసు పొందుటకు నేను వారికి సమయం ఇచ్చితిని కానీ వారు మారు మనసు పొందలేదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారి దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేస్తాను. మంచం పట్టిస్తున్నాడంట వాళ్ళని. ఆ యెజబేలు ఎవరైతే ఉంచుకున్నారో వాళ్ళనే, వారికి సహకరించిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు ఆయన? శ్రమల పాలు చేస్తానంటున్నాడు. చూడండి, దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములని తెలుసుకొనును. సంఘముకి ఎంత సంఘములు మాట్లాడుతున్నాడు చూడండి. సంఘముగా అంటే స్థిరపడినటువంటి వారు, విశ్వాసం, నమ్మకం, ఆయనే దేవుడని నిశ్చయించుకున్న వాళ్ళకి మరలా చెప్తున్నాడు, చిన్న చిన్న తప్పులు ఉన్నాయి అంటున్నాడు. ఆ తప్పు మీ మీద మోపవలసి ఉన్నది. ఏమిటి అంటే ఇదిగో ఈ విషయాలే తప్పు మీ మీద మోపుతున్నాను. ఏమంటున్నాడు? అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకోవాలి. అంతరింద్రియములు లోపల జరిగేటటువంటి విషయాలు ఎవరికీ తెలీదు. ఇప్పుడు నేను నీ గురించి ఏమనుకున్నానో నీకు తెలీదు, నీ గురించి నేను లోపల ఏం మాట్లాడుకున్నా నీకు తెలీదు. కానీ దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? తెలుసుకుంటున్నాడు. దేవుడు వాటిని పరీక్షించాడు, వాటిని ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు ఎందుకు సంఘానికి వెళ్తున్నావో ఆయన తెలుసుకుంటున్నాడు. నువ్వు ఎందుకు సంఘానికి వెళ్ళడం లేదో ఆయన తెలుసుకుంటున్నాడు. వాక్యము ఎందుకు ఫలించట్లేదో ఆయన తెలుసుకున్నాడు. వాక్యానుసారంగా ఎందుకు జీవించడం లేదో ఆయన తెలుసుకుంటున్నాడు. నువ్వు ప్రతిసారి ఇది ఒక్కసారిలే అని అనుకునే ఆలోచనలు కూడా ఆయన తెలుసుకుంటున్నాడు. ఏం కాదులే అనే ఆలోచనలు కూడా ఆయన తెలుసుకుంటున్నాడు. ఆయన దేవుడు కాదులే అనుకునే ఆలోచనలు కూడా తెలుసుకుంటున్నాడు. ప్రభువా అని నోటితో ప్రార్థించే వారి హృదయాలు కూడా ఆయన తెలుసుకున్నారు. ఎవరైతే నిశ్చయముగా లేక యథార్థత ప్రవర్తన కలిగి ప్రార్థించేవారు ఎవరు కూడా దేవుడు తెలుసుకుంటున్నాడు. యథార్థమైన ప్రార్థనను మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరేదా ప్రార్థన, లేదా పెదవులతో ప్రార్థించే ప్రార్థన అనేది కూడా దేవుడు తెలుసుకుంటున్నాడు. అంతరింద్రియములను, నీ హృదయములను పరీక్షించువాడు వాటన్నిటిని తెలుసుకుంటున్నాడు. సంఘములకు వివరిస్తున్నాడు, చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను. క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను. నేను దొంగనైతే
దానికి తగ్గట్టే నా ప్రతిఫలము. అర్థమైందా? నేను దొంగనైతే దానికి తగ్గట్టే ప్రతిఫలం. నరహత్య చేశాను అంటే దానికి తగ్గట్టే నా ప్రతిఫలము. పాపము చేశానంటే దానికి తగ్గట్టే నా ప్రతిఫలము. ఖచ్చితంగా నేను అనుభవించాలి ఆ ఫలాలను. కాబట్టి ఆ ఫలము మీరు కూడా అనుభవిస్తారు. జాగ్రత్తగా ఉండమంటున్నాడు ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నటువంటి మాట. అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. అలాగ బ్రతికే వాళ్ళని ఇంకా బ్రతకనివ్వండి అంటున్నాడు. సాతాను బోధతో బ్రతికే వాళ్ళని బ్రతకనివ్వండి అంటున్నాడు. ఏ భారము ఏమి పెట్టను. ఇదిగో నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. జాగ్రత్తగా దేవుని క్రియలు చేయవానికి జనుల మీద అధికారం ఇస్తాను అంటున్నాడు. యెజబెలు స్త్రీ ఏం చేసిందంటే అబద్ధ ప్రవక్తలను తీసుకొచ్చింది. ఈయన చెప్పింది ఏనండి అంటుంది. అర్థమైందా? దేవుడు చెప్పినటువంటి ప్రవక్తలను కాకుండా అబద్ధ ప్రవక్తలను తీసుకొచ్చింది. అబద్ధ ప్రవక్తలు, సాతానుడి దుష్టుడి ఆలోచనలు కూడా వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కొన్ని జరిగేటటువంటి విషయాలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు సూచక్రియలు, అద్భుత కార్యాలు వాళ్ళు చేస్తున్నారంట. అద్భుత కార్యాలు వారు పేర్గమ సంఘములు అటువంటి వారేగా ఉంది. సాధ్యమైతే సూచక క్రియలను జరిపించుచు మోసపరుస్తారా అంటున్నాడు. మోసపరుస్తారంటున్నాడు. సంగమా జాగ్రత్తగా ఉండుము అంటున్నాడు. కాబట్టి సూచక్రియలను విడిచిపెట్టండి. అవి జరగపోవటం వల్ల ఏముండదు. కానీ నీ విశ్వాసము దేవుని యందు భక్తి జీవితాన్ని అలాగే స్థిరంగా నిలబెట్టుకో. శ్రమ వచ్చిందా రాని, కష్టం వచ్చిందా రాని, స్థితి వచ్చిందా రాని, అద్భుతాల కోసం పరిగెత్తబాకు. ఎందుకంటే అద్భుతం చేసేవాడు కరెక్ట్గా ఉన్నాడు, ఆడు మంచివాడా లేక అపవాది చేత సృష్టింపబడినటువంటి వాడా, అపవాది దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు నీకు తెలీదు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి ధన్యతను గట్టిగా పట్టుకో. ఇదిగో దేవుడు అక్కడ ఉన్నాడు, సూచక్రియలు అక్కడ ఉన్నాయి కాబట్టి దేవుడు అక్కడే ఉన్నాడు, ఇదిగో అద్భుతాలు అక్కడ ఉన్నాయి కాబట్టి దేవుడు అక్కడే ఉన్నాడు అని చెప్పు వారితో జాగ్రత్త. మోసపోకుడి. దుష్టుడు గొర్రె వేషం వేసుకొని వచ్చినటువంటి తోడేలు అది. ఎవరిని మృంగుదామా అపవాది చూస్తూ ఉంటుంది. మనిషి రూపంలోనే వస్తుంది. బందీలుగా ఉండద్దు దయచేసి. వాటి బంధకాల్లోకి వెళ్ళిపోకండి. ఈరోజు లోకానుసారంగా మోసపూరితమైనటువంటి సంఘాన్ని నింపుకోవాలి అన్న ఆలోచనలతో అనేక కార్యాలు సంఘాల్లో జరిపిస్తున్నారు. దయచేసి మోసపోవద్దు. సంఘ బిడ్డలు జ్ఞానం కలిగి ఉండు, జ్ఞానపు ఆలోచన కలిగి ఉండు. చూడండి ఎంత చక్కగా నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. అంటే విశ్వాసమును గట్టిగా పట్టుకోండి, రక్షణను గట్టిగా పట్టుకోండి, దాన్ని వదిలిపెట్టకండి. చాలామంది ఎందుకంటే చాలామంది మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తారు, లేక మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్నది లాగేసుకుంటారు. మిమ్మల్ని అందరినీ మరలా ఆ యెజబెలు ఎలాగూ అధికారం చేత దేవుని విడిచిపెట్టి ఆ విగ్రహారాధనలోకి ఎలాగ నెట్టిందో ఇక్కడ కూడా లోకానుసారమైనటువంటి అధికారం చేత దేవుని విడిచిపెట్టి మరలా మనల్ని అందరినీ విగ్రహారాధనలోకి నెడుతుంది. కానీ మనము స్థిరం కలిగి ఉండాలి. దానియేలు ఎంత రహస్యంగా దేవునికి ప్రార్థన చేసుకున్నాడో మనము కూడా అధికారం ఒకవేళ మనలను ఇబ్బంది పెట్టినప్పటికీ రహస్యమందు నీ దేవునికి నీవు మొరపెట్టుకో. నువ్వు ఫేస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అధికారం యొక్క సైన్యం పెద్దది, దాన్ని నువ్వు ఎదిరించలేవు. కానీ రహస్యమందు నీ మనస్సాక్షితో నువ్వు ఎవరిని ఆరాధించాలి? దేవుని ఆరాధించుకోవాలి. ఇవన్నీ జరగబోయేటటువంటి విషయాలు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చాను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఇనుప దండముతో వారిని ఏలుతాడంట. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. లోకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి వారు మరలా నూతనంగా పుట్టాలి కూడా, జన్మించాలి. మరియు అతనికి వేకువ చొక్కని ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు జాగ్రత్తగా ఆలకించండి. మనలను సిద్ధపాటు చేస్తున్నాడు, లోపాలను సరిచేస్తున్నాడు, తప్పులను సరిచేస్తున్నాడు. అర్థమైంది కదా? డాక్టర్ చక్కగా సరిచేస్తూ ఉంటాడు. షుగర్ వచ్చిందనుకోండి, ఏం తినద్దంటాడు?
షుగర్ వచ్చే వాటిని తినదంటాడు. స్వీట్లేనా? స్టార్ట్ వెంటనే స్వీట్లు వచ్చేస్తుంది. స్వీట్లు, డ్రింకులు ఇట్లాంటివి తాగద్దు లేదా తినద్దు అంటూ ఉంటారు. తాగద్దు తినద్దు అంటూ ఉంటారు. ఎందుకంటే నీ దేహాన్ని అది ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. దేహాన్ని అది పాడు చేస్తుంది. కాబట్టి డాక్టరు ఆరోగ్యం విషయమై, లోకంలో బ్రతకడానికి ఆరోగ్యం విషయమై జాగ్రత్తలు చెప్తున్నప్పుడు మనము ఆత్మీయంలో స్థిరపరచబడినటువంటి వారము, దేవుని రాజ్యంలోకి వెళ్ళవలసినటువంటి వారము, ఆత్మను సరి చేసుకోవాలంటే ఆత్మ విషయాల్లో కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా పట్టుకోవాలి, వాటిని తెలుసుకోవాలి. ఆ విషయాలే దేవుడు మనకు చెప్తున్నాడు. ఆ జాగ్రత్తలే మనకు దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. సంఘములతో ఆయన ఎప్పుడూ ఉంటాడు. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినాలని ఆయన కోరుకుంటాడు. సంఘము వేసే ప్రతి అడుగును ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన. సంఘమా జాగ్రత్తగా ఉండు. సంఘంలో ఉన్న బిడలారా జాగ్రత్త కలిగి ఉండు. నేను నా స్వరక్తం ఇచ్చి నిన్ను ఎంచుకున్నాను, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాను. నువ్వు కొనబడినటువంటి వాడవు, అమూల్యమైనటువంటి రక్తము చేత కొనబడినటువంటి వాడవు. నువ్వు అది గ్రహించట్లా. మరలా చెప్తున్నాను, సంఘములతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు మంచిగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా, నా ఉపదేశము ఆలకించుము, చెవియొగ్గుము, మరువకుము. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. సరి చేసుకుంటారా? సరి చేసుకోవాలి. బలం కలిగి ఉండు, ఆత్మ విషయంలో స్థిరం కలిగి ఉండు, దేవుని విషయంలో ఆలోచన కలిగి ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మరి ఈరోజు తుయాతైర సంఘములతో మాట్లాడినటువంటి మాట అది ఒక దీపస్తంభము. నీవు గనక విగ్రహారాధన జాతత్వము లేదంటే అబద్ధ ప్రవక్తలను, అబద్ధ సేవకులను ప్రోత్సహించినట్లయితే, సేవకులకు విరుద్ధంగా మనం మాట్లాడినట్లయితే, సేవకులను చంపే రీతిగా మనం ప్రవర్తించినట్లయితే, తినకూడని పదార్థాలు మనం తినినట్లయితే, చూడండి ఆ దీపస్తంభము నీ యొద్ద నుండి తీసివేస్తున్నాడు. ఆ దీపస్తంభము నీ యొద్ద లేదంటే నువ్వు అర్హుడవి కాదు. 7 దీపస్తంభములు నీ జీవితంలో ఉండవలసిందే. 7 దీపస్తంభములు నీ జీవితంలో వెలిగింపబడవలసిందే. ఆ వెలుగు నీలో ఉంటేనే ఆయన రాజ్యంలోనికి వెళ్ళగలుగుతావు. తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? క్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నాయి. కాబట్టి మరలా చెప్తున్నాను, ఆలోచన కలిగి ఉండి వాక్యం విషయం పట్ల, దేవుని విషయం పట్ల స్పృహ కలిగి ఉండండి. ఎప్పుడు దేవుడు ఆరాధన జరిగే విషయాలే కాదు, అనుక్షణము దేవుని ఆలోచన కలిగి ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాము.